నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన ప్రయాణాల కోసం ప్రత్యేకమైన రైలు బండిని ఉపయోగిస్తారు. ఈ రైలు బండిని కదిలే ఒక రాజమహల్ అని చెప్పుకోవచ్చు. ఇది రాజుగారి కోటకు ఏమాత్రం తీసిపోదు. 5 స్టార్ హోటల్ ని తలదన్నేలా సౌకర్యాలు ఉంటాయి. అందుకే మీడియా మూవింగ్ 5 స్టార్ హోటల్ అని ఈ రైలుకు పేరు పెట్టింది. సౌకర్యాలే కాదు, కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుంది. సాధారణంగా కిమ్ జాంగ్ ఎక్కువ ప్రయాణాలు చేయడు. గత 13 సంవత్సరాల్లో కేవలం 10 విదేశీ పర్యటనలు మాత్రమే చేశారు. ఇక ఆయన ప్రయాణం చేయాల్సి వస్తే అధికారిక నివాసంలో అధ్యక్ష కార్యాలయంలో ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే సురక్షితంగా ప్రయాణిస్తారు. అన్ని హంగులు ఆర్భటాలతో ఆ రైలు బండిని నిర్మించుకున్నారు ఆయన. కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించే ఈ మాన్స్టర్ రైలు పేరు టయాంగో. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం గురించి మీకు తెలిసే ఉంటుంది. అటువంటి పకడ్బందీ ఏర్పాట్లన్నీ కలిగిన రైలు బండి ఇది. సాధారణంగా దేశాధినేతలు వైమానిక దళానికి చెందిన కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉండే విమానాల్లోనే ప్రయాణిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశ అధ్యక్షుడికి ఆయన కోసం ప్రత్యేక విమానం ఉంటుంది. నార్త్ కొరియా అధ్యక్షుడికి కూడా అటువంటి రైలే ఉంది. మరి ఆ రైలు బండిలో ఏముందనేగా మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో ఆ విశేషాలే తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. మీకు తెలుసా, కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్ష హోదాలో పర్యటించిన దేశాలు చాలా చాలా తక్కువ. అలా వెళ్లిన వాటిలో కూడా చైనా, రష్యాలే ఎక్కువ. 13 ఏళ్లలో 10 విదేశీ యాత్రలు మాత్రమే చేశాడు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన ఈ కదిలే మహల్లో వెళ్ళగలిగే దేశాలకి వెళ్తాడు. టయాంగో రైలుకు మరో 2 రైళ్లు రక్షణగా ప్రయాణిస్తాయి. ముందు వెళ్లే స్మార్ట్ ట్రైన్ టయాంగో ప్రయాణించే దారిని చెక్ చేస్తూ వెళ్తుంది. రైల్వే ట్రాక్ మీద పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ట్రాక్ కి ఇరువైపులా అసాధారణ సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా, ఎలాంటి కదలికలైనా ఉన్నాయా అని గమనించుకుంటూ వెళ్తుంది. నిజానికి టయాంగోలో కిమ్ ప్రయాణించే టైంలో ఆ ట్రాక్ వద్ద ఎవరూ తిరగకూడదని నిషేధించారు. లోపల ఉన్న కమాండోలు చిన్న చిన్న విషయాల్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు. 2వ ఎస్కార్ట్ ట్రైన్ టయాంగో వెనుక వస్తుంది. దానిలో ఫుల్ గా ఆయుధాలు, ఫుల్లీ ట్రైన్డ్ కమాండోస్ ఉంటారు. తమ అధ్యక్షుణ్ణి కాపాడుకోవడానికి అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. వీటికి తోడుగా ఒక ఆర్మీ హెలికాప్టర్ ఈ రైలుని వెంబడిస్తూ ఉంటుంది. ఒకవేళ కిమ్ పొరుగు దేశం వెళ్తుంటే గనక ఆయన ప్రయాణిస్తున్న టయాంగో ఉత్తర కొరియా సరిహద్దులు దాటే వరకు ఆ ఆర్మీ హెలికాప్టర్ రైలు వెనకే ప్రయాణిస్తుంది. ఈ రక్షణ అంత తక్కువగా ఉంది అనిపించిన ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని సమాచారం అందిన కిమ్ ప్రయాణిస్తున్న రైలు మార్గానికి సమీపంలో ఉన్న ప్రతి విమానాశ్రయంలోనూ ఒక్కో కార్గో విమానం ఆయుధాలతోనూ కమాండోలతోనూ వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ దేశ అధ్యక్షుడు రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అధికారులు. ఈ రైలు బండికి ఉండే అద్దాలు ఫుల్లీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. పైకప్పు మరియు అడుగు భాగం రీఇన్ఫోర్స్డ్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. బాంబు పేలుడు జరిగిన ఈ బోగీలకు ఏమీ కాదు. కిమ్ ఉండే బోగి కాకుండా మిగతా బోగిల్లో వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. వాటిలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఆకాశ దాడుల నుంచి రైలు బండిని కాపాడడానికి ఏర్పాటు చేశారు. టయాంగోకి 2 వైపులా యాంటీ ట్యాంక్ మిసైల్ అండ్ మెషిన్ గన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ జాగ్రత్తలన్నీ విఫలమయ్యే పరిస్థితి ఎదురైతే గనక కిమ్ ని సురక్షితంగా తీసుకుపోవడం కోసం రైలు బండిలోనే ఒక చిన్న హెలికాప్టర్ కూడా రెడీగా ఉంటుంది. ఇన్ని ఆధునిక ఆయుధాలు, వ్యవస్థలు ఉండడంతో రైలు బండి బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు. అందుకు తగ్గట్టే ఈ ట్రాక్స్, రైల్వే స్టేషన్లు కూడా పరిమిత సౌకర్యాలతో ఎన్నో నియమాలతో నిర్వహిస్తూ ఉంటారు. కిమ్ ప్రయాణించే టయాంగో రైలు ప్రయాణించే మార్గంలో ప్రతి రైల్వే స్టేషన్ లో ముందుగానే లైట్స్ ని ఆపేస్తారు. బండి స్టేషన్ దాటి వెళ్లే వరకు అలాగే ఉండాలి. స్టేషన్ ఒక్కదానికే ఈ రూల్ ఉంటుందనుకుంటున్నారా? కాదు. ఈ రైలు పక్కన మరో రైల్వే ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ మీద ఇంకో ట్రైన్ ప్రయాణించకూడదు. పొరపాటున కూడా అలా ఏ ట్రైన్ అయినా పక్క ట్రాక్ మీద కాకుండా ఆ ట్రాక్ మీదకు వస్తే పైనున్న విద్యుత్ తీగల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు. మీకు తెలుసా, ఉత్తర కొరియా 4 దిక్కులా ఉన్న ఒక 20 రైల్వే స్టేషన్లలో కేవలం కిమ్ ప్రయాణించే టయాంగో రైలు బండికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. మరే ఇతర రైలు బండ్లు ఆ 20 రైల్వే స్టేషన్ల గుండా అస్సలు ప్రయాణించవు. అంటే కిమ్ కు మాత్రమే ప్రత్యేకించబడ్డ రైల్వే స్టేషన్లు అవి. టయాంగో ఎలాగో నెమ్మదిగానే వెళ్తుంది గనక ఆయన వెళ్లాలనుకున్న ప్లేస్ కి చేరుకోవడానికి రోజుల సమయం కూడా పడుతుందని చెప్తారు. ఎవరికి పెద్దగా ఇబ్బంది కాకుండా ప్రత్యేక రైలు, ప్రత్యేక రైల్వే స్టేషన్లు, ప్రత్యేక నియమాలు ఉండడం ఒకందుకు మంచిదే కావచ్చు. అంటే సాధారణ ప్రయాణికులు ఆ మార్గంలో వెళ్లకుండా వేరే దారి చూసుకుంటారు కదా. 2023 సెప్టెంబర్ లో కిమ్ రష్యా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని కలిశాడు. అందుకు కిమ్ తన ప్రత్యేక రైలు బండి టయాంగోలో ఉత్తర కొరియా నుండి 10 రోజులు ప్రయాణించి రష్యా చేరుకున్నారు. కానీ ఇక్కడే సమస్య ఏర్పడింది. రష్యా రైల్వే ట్రాక్స్ ఉత్తర కొరియా రైల్వే ట్రాక్స్ కంటే వెడల్పుగా ఉంటాయి. కనుక ఉత్తర కొరియా రష్యా సరిహద్దు వద్ద టయాంగోకి చక్రాలను మార్చారు. అప్పుడు సరిహద్దు దాటి రష్యా దేశ రైల్వే ట్రాక్ ఎక్కుతుంది. టయాంగ్ రైలు బండి లోపల
లోపలంతా దేశాధ్యక్షుని ఇల్లులాగే ఆయన కార్యాలయం లాగే ఉంటుంది. అంటే రైలు బండిలో ప్రయాణిస్తూ ఇల్లు కార్యాలయంలో ఉన్నట్టు పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు. ఇందులో శాటిలైట్ ఫోన్, ఫ్యాక్స్ మెషిన్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి. రిసెప్షన్, మీటింగ్ రూమ్లతో పాటుగా విలాసవంతమైన వసతి గదులు కూడా ఉంటాయి. లోపలంతా వుడెన్ ఫ్లోరింగ్ కనిపిస్తుంది. ఇక రెస్టారెంట్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఫ్రెంచ్, కొరియన్, చైనీస్, జపనీస్ వంటకాలు సాధారణంగా ఉంటాయి. కానీ ఆయన కోరుకుంటే ఏదైనా చేసి పెట్టే చెఫ్లు, వారికి కావాల్సిన సామాన్లు, సదుపాయాలు కూడా ఉంటాయి. ఇక ఆయన వినోదాలకు ఎటువంటి లోటు ఉండదు. ఇది పూర్తిగా వ్యక్తిగత వాహనం కాబట్టి కిమ్కి ఇష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. రైలు బండిలో లేడీ కండక్టర్స్ పేరుతో కొంతమంది గాయికలు, నాట్యం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రయాణం మధ్యలో ఎక్కడైనా ఆగి దిగాలనుకున్నా లేదా గమ్యం చేరుకున్నాక ఆయన ఆ ప్రాంతంలో ప్రయాణించడం కోసం రైలు బండిలోనే కిమ్ వ్యక్తిగత మెర్సిడెస్ లెమోజిన్ ని కూడా వెంట తీసుకెళ్తారు. దాంతో పాటుగా ఎస్కాట్ వాహన శ్రేణులు కూడా ఉంటాయి. ఆ వాహనాలతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఉంటారు. చక్కగా విమానంలో ప్రయాణిస్తే సమయం, డబ్బు ఆదా అవుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఈ రైలు బండి ప్రయాణం ఆయన తాతల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. కిమ్ తండ్రి, కిమ్ తాత కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రైలు బండిలోనే ప్రయాణించేవారు. కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్కి విమాన ప్రయాణం అంటే భయం. అందుకే ఆయన ట్రైన్ ప్రయాణాలనే ఎంచుకునేవాళ్ళు. 2001లోనే ఆయన రష్యా రాజధాని మాస్కోకి రైలు బండిలో వెళ్లారు. మొత్తం 20,000 కిలోమీటర్ల దూరాన్ని నెల రోజుల పాటు ప్రయాణించారంటే అర్థం చేసుకోండి. కిమ్ జాంగ్ ఇల్ రహస్య ప్రయాణం గురించి ఆయనతో పాటు ప్రయాణించిన రష్యా అధికారి కాన్స్టాంటిన్ పోలికోవిస్కీ తన యాత్ర అనుభవాలను, రైలు బండిలోని విశేషాలను రాసుకున్నారు. కాబట్టే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. మహారాజు గారి రైలు బండి లోపల ఎలా ఉంటుందో ఆ పుస్తకం ద్వారానే అందరికీ తెలిసింది. ఆయనకు ఆ బండిలో సకల సౌకర్యాలు చేశారట. నచ్చిన ఆహారం, ఇష్టమైన మందు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అలా రైలు బండి ప్రయాణం అనేది ఉత్తర కొరియా అధ్యక్షులకి వారసత్వ సాంప్రదాయంగా మారింది. 2004లో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ప్రయాణిస్తున్న రైలు బండి టుంగ్చుంగ్ స్టేషన్ ని దాటిన వెంటనే ఆ స్టేషన్ గుండా వెళ్తున్న కార్గో ఆయిల్ ట్రైన్ కి షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పంటుకుని భయంకరమైన పేలుడు సంభవించింది. అయితే అది తమ మీద జరిగిన విఫల ప్రయత్నమని కిమ్ జాంగ్ కుటుంబ సభ్యుల అభిప్రాయం. ఆనాటి నుండి రైలు ప్రయాణంలో రక్షణలు, మార్పులు, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2009లో రష్యాలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్లు ఆ రైలు బండిని ఫోటోలు తీయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఉత్తర కొరియా అధికారులు అడ్డుకున్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతం గురించి మీకు తెలిసే ఉంటుంది. భూమి మీద అత్యంత శీతల ప్రాంతం అది. జనాభా కూడా తక్కువే. అలాంటి చిన్న చిన్న గ్రామాల గుండా ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడి రైలు బండి వెళ్తున్నప్పుడు ఆయా గ్రామాల్లో ముందస్తుగా విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తారు. ఇదంతా రక్షణలో భాగం. మరి ఎందుకంటే విపరీతమైన రక్షణ ఉండడానికి అమెరికా గూఢచారి సంస్థ సిఐఏలు శత్రువులు గనక వారి నుంచి రక్షణ కోసం ఇదంతా అని ఉత్తర కొరియా జవాబు. నిజం చెప్పాలంటే అతిపెద్ద ప్రమాదం ఉత్తర కొరియాలోనే పొంచి ఉంది. అది కూడా వారి ప్రజల నుంచే. చిన్న తప్పు చేసిన శిక్షలు కఠినంగా ఉంటాయి. తప్పు చేసిన వారిని క్రూరమైన లేబర్ క్యాంప్స్ కి పంపిస్తారు. భయం కారణంగానే అక్కడ ప్రజలు అతనికి మద్దతు పలుకుతున్నారు. కిమ్ జాంగ్ ఉన్ బహిరంగంగా తిరగాల్సి వస్తే తనలాంటి వాళ్ళని కూడా తనతో తీసుకెళ్తాడు. ఏ స్నైపర్ తో దాడి చేయాలనుకున్నా అసలు కిమ్ ఎవరన్నది అర్థం కాక తల గోక్కోవాల్సిందే. అది అసలు వ్యూహం. బాడీ డబుల్స్ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో వాడుతున్నాడు కిమ్. రైలు బండిలో ప్రయాణిస్తూ సాదాసీదా మనిషిని తమ దేశ ప్రజలకు చూపించుకోవాలని కిమ్ జాంగ్ ఉన్న ఆలోచన. నిజానికి ఆ రైలు బండి లోపల ఏముందో విదేశీయులకు తెలిసినంతగా ఉత్తర కొరియా ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ సేవలు పరిమితం. సోషల్ మీడియా వంటివైతే అస్సలు ఉండవు. కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే ఫ్రీ ఇంటర్నెట్ వంటివి ఉంటాయి. చూసారుగా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.